నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమ. జనవరి 17వ తారీఖు చతుర్దశి శనివారము మాస శివరాత్రి అనేటువంటిది రావడం జరిగిందండి. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎవరెవరు ఏ ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితములు అనేటువంటివి కనబడతాయి మనం చూస్తే, ముఖ్యంగా మీరు చూడండి, చతుర్దశి శనివారం మాస శివరాత్రి ఈ యొక్క కలయిక ఎప్పుడైతే వస్తుందో శని బాధల నుంచి బయటపడడానికి కానీ, కష్టముల నుంచి బయటికి రావడానికి కానీ ఈ యొక్క ప్రత్యేకమైన రోజు అందరికీ ఉపయోగపడుతుందండి. సో ప్రధానంగా మనం చెప్పాలి అంటే శని బాధలు ఎవరెవరు పడుతూ ఉన్నారు, గోచార రీత్యా మనం చూస్తే కనుక మొట్టమొదటిగా పడేటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళండి. మీకు 12వ స్థానంలో శని ఉండడం వల్ల తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు రావడం, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం, ఎంత పని చేసినా అది కలిసి రాకపోవడం, అన్నీ కూడా వెనక్కి వెళ్ళడం లాంటివి కనబడుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా శని యొక్క ఎఫెక్ట్ వల్లే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ శని బాధల నుంచి బయటికి రావడానికి ఆ రోజున చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. సో అందరికీ చెప్పుకున్న తర్వాత ఆఖరిలో పరిహారం కోసం వివరంగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అయితే తర్వాతది రెండవ రాశి ఎవరు అంటే మిథున రాశి వాళ్ళండి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రభావం ఉంది కాబట్టి కెరీర్లో ఒడిదుడుకులు చూడడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా జాబ్ రాకపోవడం కానీ, రికగ్నైజేషన్ రాకపోవడం కానీ, పని ఒత్తిడి పెరిగిపోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో ఈ యొక్క రెండవ రాశి మిథున రాశి వాళ్ళు కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మూడవ రాశి ఎవరు అంటే సింహరాశి వాళ్ళండి. అష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే మీకుందో దీనివల్ల సడన్గా వచ్చేటువంటి కష్టములు కానీ, సడన్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, సడన్గా వచ్చేటువంటి వాహన ప్రమాదములు కానీ ఏదైనా సరే ఇబ్బంది పెట్టవచ్చు. అష్టమ శని అంత తేలిగ్గా నమ్మకూడదు. అష్టమస్య ప్రాణ సంకట అని శాస్త్రం చెప్పింది. కాబట్టి తరువాత రాశి ఎవరు అంటే ధనస్సు రాశి వాళ్ళండి. ధనస్సు రాశి వాళ్ళకి ఏంటి, అర్ధాష్టమ శని 4వ స్థానంలో శనిగ్రహ సంచారం. దీనివల్ల పనులన్నీ కూడా ఆలస్యం, డిలే అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు వస్తూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో దీని నుంచి బయటకు రావాలి అంటే ధనస్సు రాశి వాళ్ళు కూడా ఈ 17వ తారీఖున సద్వినియోగం చేసుకోవాలి. తరువాత రాశి ఎవరు అంటే కుంభరాశి. వీళ్ళకి అత్యధికంగా ఆల్రెడీ గత 5 సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నారు శని బాధ నుంచి, ఇప్పుడు కూడా పడుతూ ఉన్నారు. సో మన ఛానల్ని ఎవరినైనా ఆస్ట్రాలజీ బై ఉమా ఛానల్ని రీసెంట్గానే సరే విజిట్ చేస్తూ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా వచ్చేటువంటి వీడియోస్ ఫాలో అవుతుండండి. ప్రతి రాశికి సంబంధించిన పరిహారాలు కానీ, యాక్యురేట్ ప్రొడిక్షన్స్ కానీ అన్నీ కూడా గమనిస్తూ ఫాలో అవుతూ ఉండండి. కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ 2వ స్థానంలో శని కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఒకటి, విద్యలో ఆటంకాలు ఒకటి, కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలండి. అంటే ఎలాంటివి, పాదాలకి నొప్పులు రావడం, వాపులు రావడం, సయాటికా పెయిన్స్ రావడం, నరాల వాపు కానీ, లేకపోతే ఎర్థరైటిస్ కీళ్లవాతము కానీ, వాత దోషాలు అనేటువంటివి చాలా అధికంగా ఉంటాయి. సో కుంభరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తరువాత రాశి ఎవరు అంటే మీన రాశి. వీళ్ళకి జన్మంలో ఉన్నారండి. జన్మస్య దేహ కష్టము, హృదయానికి సంబంధించి ఈ కఫ సంబంధిత విషయాలు, తర్వాత ఈ పొట్టకి సంబంధించిన విషయాలు, అంటే ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడం. సో ఇవన్నీ కూడా శని బాధల్లోకి వచ్చేటువంటి రాశులు అండి. తరువాత మీ యొక్క జాతకంలో శని అనేటువంటి ఆయన మారకుడైనా పాపగ్రహమైనా ఆయా దశ అంతర్దశలో మీరున్నా సరే మీకు ఆ కష్టము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. సో దాని నుంచి బయటకు రావాలి అన్నా ఈ 17వ తారీఖున తప్పకుండా నేను చెప్పేటువంటి పరిహారం చేయండి. దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అందులో నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయి. ఆ నవగ్రహాల్లో పడమర దిశలో ఉండేటువంటి శని భగవానుడి దగ్గరకు వెళ్ళి నేను చెప్పినటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళండి. కొబ్బరికాయ, ఆవు పాలు, నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు ముడి పదార్థము, నల్ల నువ్వులు, తర్వాత పత్తి అంటే దూది అండి, తర్వాత మేకు, ఐరన్కి సంబంధించినటువంటి చిన్న మేకు, నల్లగుడ్డ, తర్వాత ఇంట్లో ఉండేటువంటి గళ్ళుప్పు అంటూ ఉంటారు చూసారండి, వాడుకలో మనం క్రిస్టల్ సాల్ట్ అంటూ ఉంటారు. సో ఆ సాల్ట్ ఒక గుప్పెడు తీసుకుని వెళ్ళి, సో తర్వాత నల్ల నువ్వులు కొంచెం ఎక్కువగా పట్టుకుని వెళ్ళండి. కొన్ని అభిషేకానికి ఉపయోగపడతాయి, కొన్ని దానానికి ఉపయోగపడతాయి. వీటితో స్వామికి అభిషేకం చేసి ఆ నల్ల నువ్వులు దానంగా ఎవరైనా అక్కడ తీసుకున్నట్లయితే చాలా అదృష్టము. ఆ రోజున దానంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేయాలండి. 9 ప్రదక్షిణాలు చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం. బాగా వినండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమ అగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని 19 సార్లు ఆ రోజున అక్కడే నుంచుని జపం చేయండి. చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తుగా కలిపి శని వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తూ దీపాన్ని వెలిగించండి. చూడండి, ఇక్కడ మీరు ఏం చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి. నాకుండేటువంటి కర్మను తొలగించు స్వామి అనేటువంటి భక్తితో చేయాలి. సో పలానా ఉమాగారు చెప్పారు కదా అని చెప్పి ఏదో ఆర్టిఫిషియల్గా వెళ్ళి వెలిగించిన తర్వాత నాకు ఏ మాయలు మంత్రాలు ఏమి జరగలేదు, అద్భుతాలు ఏం జరగలేదు అంటే కాదు. మీ ఆలోచనల్లో మార్పు కనబడుతుంది, మీ డిసిప్లిన్ పెరుగుతుంది, మీ డెడికేషన్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సో తప్పకుండా నేను చెప్పినటువంటిది ఏది ఆచరించినా సరే మీకు ఆ రిజల్ట్ కనబడుతుంది. తర్వాత చేయాల్సింది ఏంటి అంటే అదే శివాలయంలో శివుని వద్దకు వెళ్ళి ఆవు నేతితో అభిషేకం చేయాలి. రెండోది పంచదార, తర్వాత తేనె, ఆవు పాలు, కొబ్బరికాయ, ఈ 5 వస్తువులతోనూ శివుడికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత శివుని యొక్క తీర్థం తీసుకోండి. ఒకవేళ మీరు అభిషేకం చేసేటువంటి క్రమంలో ఏదైనా నల్ల నువ్వులు కానీ ఏదైనా తొక్కినట్లయితే సో అవి పోవడానికి కాళ్ళు కడుక్కోండి తప్ప శని ఏదో పట్టి పీడించేస్తాడు, ఆయన ఏదో ఒక శాడిస్ట్ అన్నట్టుగా ఏదో ఆయన మీద ఉన్నటువంటి ద్వేషంతో కాళ్ళు కడుక్కోవడం మంచిది కాదు. అది ఇంకా దోషప్రదము. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీలైతే ఆ పూజాకృతం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజంతా కూడా ఆయిల్ ఫుడ్ అనేటువంటిది అవాయిడ్ చేయండి. ఎందుకంటే శనికి మనం ఆయిల్తో అభిషేకం చేసాం, ఆయనకి గౌరవార్థము ఆ రోజంతా కూడా ఆయిల్ ఫుడ్ అనేటువంటిది తినకుండా సాత్విక ఆహారం తీసుకోండి. ఆ రోజు ఒక పూట భోజనం, ఒక పూట పలహారం చేయండి. శని యొక్క ప్రీతి కోసం ఆంజనేయ స్వామి ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని కానీ ఆ రోజున వినండి. తర్వాత మేజర్లీ సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని కానీ లేకపోతే లింగాష్టము కానీ బిల్వాష్టకము కానీ చదువుకుని చంద్రదర్శనం చేసుకున్న తర్వాత నిద్రించండి. సో దీనివల్ల ఏ రాశుల వాళ్ళు కానీ ఏ జాతకాల్లో కానీ శని ప్రభావం అయితే అధికంగా ఉందో దాని నుంచి చాలా తొందరగా బయటకు వస్తారండి. చాలా త్వరితమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.